హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో క్లాస్ 7 మ్యాథ్స్లో చాప్టర్ 3లో కొన్ని వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఒక 15 చూసాము. ఈ క్లాస్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇన్ ఏ టెస్ట్ ఆఫ్ 40 క్వశ్చన్స్ రాజేష్ ఆన్సర్డ్ 75% ఆఫ్ ద క్వశ్చన్స్ కరెక్ట్లీ. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ ఈ ఆన్సర్డ్ కరెక్ట్లీ. మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా అడుగుతుంటాడు ఎగ్జామ్లో. మీరు ఫస్ట్ క్వశ్చన్ బాగా చదవండి. ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు 1 టైం ఒక 2 టైమ్స్ అయినా మీరు చదవాలి క్వశ్చన్ని. అప్పుడే మనము ఆ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇన్ ఏ టెస్ట్ ఆఫ్ 40 క్వశ్చన్స్, ఒక ఎగ్జామ్లో 40 క్వశ్చన్స్ ఇచ్చారంట. రాజేష్ అనే అబ్బాయి ఏం చేశాడంటే ఆన్సర్డ్ 75% ఆఫ్ ద క్వశ్చన్స్ కరెక్ట్లీ. 75% ఆఫ్ ద క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశాడంట. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ ఈ ఆన్సర్డ్ కరెక్ట్లీ. అతను ఎన్ని క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా ఆన్సర్ చేశాడో దాని నెంబర్ అడుగుతున్నాడు మనకి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి 75% అని క్లియర్గా మెన్షన్ చేశాడు మనకి. సో టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో తెలుసు మనకి. 75% అటెంప్ట్ చేశాడని ఇచ్చాడు క్లియర్గా. కాబట్టి మనం జస్ట్ 75% ఆఫ్ టోటల్ క్వశ్చన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అదే ఆన్సర్ అవుతుంది. సో 75% ఆఫ్ 40 ఫైండ్ అవుట్ చేయాలి అంతే. సో ఇక్కడ ఏమవుతుంది, 75 డివైడెడ్ బై 100 ఇంటూ 40. సో 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 2 2 జా, 2 5 జా, 5 1 జా, 5 1 జా 5, 5 5 జా. సో 30. సో ఎన్ని క్వశ్చన్స్ అతను అటెంప్ట్ చేశాడు కరెక్ట్ ఆన్సర్స్ అంటే 30 క్వశ్చన్స్ ఈజ్ ద ఆన్సర్. మనం ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా చదివామనుకోండి, సింపుల్గా చేసేయచ్చు ఆన్సర్. చూడండి, ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఈ 5/6 ఆఫ్ 29% ఆఫ్ y ఈక్వల్ టు 29, దెన్ ఫైండ్ వాల్యూ ఆఫ్ 9. ఇక్కడ ఏమంటున్నాడు, 5/6 ఆఫ్ అంటే ఏంటి, మనకి ఆఫ్ అంటే మనం ఏం చేస్తామని అర్థం, మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 29% ఆఫ్ అంటున్నాడు. 29% అంటే ఏమని రాస్తాం మనం, డివైడెడ్ బై 100 కదా. సో ఇంటూ ఆఫ్ అంటే మళ్ళీ ఇంటూ y ఈక్వల్ టు 29. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి మనం అంతే. ఎలా సింప్లిఫై చేస్తాం చూడండి, ఇక్కడ 29 ఉంది, ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ y ఈక్వల్ టు ఏమవుతుంది, ఇవన్నీ మనం ఇటు తీసుకొచ్చేద్దాం. 5/6 అనేది ఇక్కడ ఇటు సైడ్ 5/6 ఉందంటే మనం రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, 6/5. 100 అనేది ఇక్కడ రెసిప్రోకల్గా ఉంది, సో ఇక్కడ మల్టిప్లై అవుతుంది మనకి. సో 5 1 జా, 5 20 జా. సో 6 ఇంటూ 20 120. y ఈక్వల్ టు ఇక్కడ y వాల్యూ వచ్చేసి 120. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 16 men వర్కింగ్ ఎట్ 6 hours a day can do piece of work in 15 days. In how many days can 18 men working at 10 hours a day do the same work? మనకి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇది మనకి టైమ్ అండ్ వర్క్కి రిలేటెడ్ క్వశ్చన్. ఇందులో ఏమంటున్నాడు మనకు క్వశ్చన్, 16 men వర్కింగ్. ఇక్కడ ఫస్ట్ మనకి ఎంతమంది మెన్, M1 ఈక్వల్ తీసుకుందాం. మెన్ అని ఫస్ట్ M1 ఎంత ఇచ్చాడు, 16. నెక్స్ట్ ఎన్ని అవర్స్ ఇచ్చాడు, సో H1 6 hours. నెక్స్ట్ వర్క్ ఇన్ సేమ్ వర్క్ అన్నాడు కాబట్టి మనము W1 ఈక్వల్ టు W2 అంటే ఇక్కడ సేమ్ మనకి క్వశ్చన్లో వర్క్ ఫస్ట్ దాంట్లో కింది దాంట్లో సేమ్ అని ఇచ్చాడు, సేమ్ వర్క్ అని మెన్షన్ చేశాడు కాబట్టి W1 ఈక్వల్ టు W2 తీసుకుందాము. ఈక్వల్ టు సపోజ్ నేను ఇక్కడ X అనుకుంటున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు మనకి, డేస్ ఇచ్చాడు. D1 ఈక్వల్ టు 15 days. నెక్స్ట్ ఇక్కడ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ 18 men వర్కింగ్ ఎట్ 10 hours. 18 men అన్నాడు. సో M2 ఈక్వల్ టు 18. సో ఇక్కడ అవర్స్ ఎన్ని, H2 ఈక్వల్ టు 10 hours. మనకి ఏమంటున్నాడు, డేస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో D2 ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఇది ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు ఫార్ములా ఏంటి, M1 D1 H1 డివైడెడ్ బై W1 ఈక్వల్ టు M2 D2 H2 డివైడెడ్ బై W2. మనం ఈ ఫార్ములాలో యూజ్ చేయాలన్నమాట దీనికి. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, M1 ఎంత 16, D1 ఎంత 15, H1 6, వర్క్ X అనుకుంటున్నాము. M2 ఈక్వల్ టు 18, D2 తెలియదు మనకి, H2 ఈక్వల్ టు 10, ఇది వచ్చేసి X. సో X క్యాన్సిల్ అయిపోతుంది మనకి. అప్పుడు ఇక్కడ D2 ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, 16 ఇంటూ 6 ఇంటూ ఇది మనకి ఇక్కడ మల్టిప్లై అవుతుంది కాబట్టి డివైడ్ అవుతుంది.
6 ఇంటూ 15 డివైడెడ్ బై 18 ఇంటూ 10. సో ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేద్దాము. 5 2 జా 5 3 జా, నెక్స్ట్ 2 1 జా 2 8 జా, నెక్స్ట్ 18 కదా ఉంది. 18 ఇది 6 ఇంటూ 3 18, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 8 వచ్చింది. సో 8 days ఈజ్ ద ఆన్సర్. అంటే ఇక్కడ సేమ్ వర్క్ని ఇక్కడ 18 men కలిసి 8 daysలో 10 hours ఏ డేలో చేసినప్పుడు ఫినిష్ అవుతుంది అనమాట. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి డివైడ్ ₹175 ఇన్ రేషియో 1:2:4 అన్నాడు. ఇక్కడ మనకి సర్టెన్ అమౌంట్ ఇచ్చాడు. 175 అనేది ఒక ఫిక్స్డ్ అమౌంట్. ఈ రేషియోలో డివైడ్ చేయమంటున్నాడు. 1:2:4 అనే రేషియోలో ఈ అమౌంట్ని డివైడ్ చేయాలి. అంటే మనకి ఏంటి ఇక్కడ 1:2:4 అన్నాడు. అంటే ఎన్ని పార్ట్స్ అని అర్థం? 1, ఇక్కడ 1 + 2 + 4 టోటల్ 7 పార్ట్స్గా డివైడ్ చేశాడని అర్థం. సో ఇప్పుడు మనం 175ని ఫస్ట్ 1 part ఈక్వల్ టు ఎంతనో చూద్దాము. 1 part ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 by టోటల్ ఎన్ని పార్ట్స్? 7 కదా. సో 1/7 ఇంటూ ఏ అమౌంట్లో మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము? 175లో. కాబట్టి 175 తీసుకోవాలి. నేను ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసేది 1 part ఈక్వల్ టు ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో 7 1 జా 7 2 జా 14 35 5. సో నాకు 1 part ఈక్వల్ టు ఎంత వచ్చింది? 25 వచ్చింది. సో ఒక పార్ట్ 25. సెకండ్ పార్ట్ చేద్దాం మనము. సెకండ్ పార్ట్ ఎంత ఉంది? మనకు 2 parts అన్నాడు కాబట్టి ఇక్కడ 2/7 ఇంటూ 175. 7 1 జా 7 25 జా, సో 50. సెకండ్ పార్ట్ వచ్చేసి 50 వచ్చింది. మనకు థర్డ్ పార్ట్ ఎన్ని భాగాలుగా డివైడ్ చేశాడు? 4 కదా. సో 4 కాబట్టి 4/7 ఇంటూ 175. సో దీనికి కూడా 4 ఇంటూ 25 100 అవుతుంది. సో మనకి టోటల్ ఏమేమి వచ్చాయి ఇక్కడ? ఫస్ట్ పార్ట్ వచ్చేసి 25 50 100. 25 ఫస్ట్ది 25గా చేశాడు, నెక్స్ట్ 50, నెక్స్ట్ 100. 25 రూపీస్ 50 రూపీస్ 100 రూపీస్ ఇలా చేయాలన్నమాట మనం ఈ ప్రాబ్లమ్స్ని. ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ అనేసి మనకి ఒక 5 క్వాంటిటీస్ ఇచ్చాడు. ఇవి కేజీస్లో ఉన్నాయి మనకి. దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాము. మనకి యావరేజ్కి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ వెయిట్స్, అంటే ఇక్కడ వెయిట్స్ అని తీసుకుంటున్నాను కాబట్టి వెయిట్స్లో రాస్తున్నాను, డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వెయిట్స్. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ వెయిట్స్ ఎంత? 22 + 24 + 33 + 42 + 39 డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 క్వాంటిటీస్ కాబట్టి నేను 5 అని రాశాను. సో 22 + 24 46 + 33 46 + 30 76 79 79 42 119 121 151 160 డివైడెడ్ బై 5 వచ్చింది. ఇక్కడ 16 డివైడెడ్ బై 5 3 జా 32. సో యావరేజ్ వెయిట్ ఎంత? 32 kgs అన్నమాట. ఇక్కడ ఇన్ ఏ క్లాస్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ టు దట్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 2:3. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ 24. ఇంత ముందుకు చేసాం కదా, సేమ్ అదే ప్రాబ్లం ఇది. ఇక్కడ మనకి రేషియో ఆఫ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంత ఇచ్చాడు? మనకి 2:3. మనకి ఇక్కడ వచ్చేసి గర్ల్స్ క్వాంటిటీ ఇచ్చాడు. సో గర్ల్స్ ఎంత ఇచ్చాడు? 24. సో మనకి రెండు మనకి ప్రపోర్షన్లో ఉంటాయి కాబట్టి 2/3 = 24 నాకు బాయ్స్ది కావాలి కదా, బాయ్స్ తెలియదు కాబట్టి నేను ఇక్కడ x అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాము. x = ఏమవుతుంది? 24 ఇంటూ 3/2 12. సో x = 36 బాయ్స్ ఉన్నారన్నమాట టోటల్ క్లాస్లో. నెక్స్ట్ ఇక్కడ బై సెల్లింగ్ ఏ టెలివిజన్ ఫర్ 6600 ఏ ట్రేడర్ గెయిన్స్ 10%. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టెలివిజన్ ఫర్ ద ట్రేడర్. ఇక్కడ ఒక సెల్లర్ ఏం చేశాడంటే ఒక టెలివిజన్ని సెల్లింగ్ ప్రైస్ ఎంత అంట? 6600కి సెల్లింగ్ ప్రైస్ అంట ఇది. సో అతనికి ఎంత గెయిన్ చేశాడంట? ఆ ప్రైస్కి అమ్మితే తను 10% గెయిన్ చేశాడంట. సో మనకి 10% గెయిన్ చేశాడు. మనకి కావాల్సింది ఏంటి? కాస్ట్ ప్రైస్ కావాలి. సో మనకి గెయిన్కి ఫార్ములా ఏంటి? గెయిన్ పర్సెంటేజ్కి ఫార్ములా ఏంటి మనకి? సెల్లింగ్ ప్రైస్ మైనస్
కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో మనము ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము, వస్తుంది. మన గెయిన్ ఎంత అని ఇచ్చాడు 10 కాబట్టి 10 ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 6600. నాకు కాస్ట్ ప్రైస్ కావాలి కదా, సో కాస్ట్ ప్రైస్ని అలానే ఉంచుదాము. సో ఇక్కడ ఏమవుతుంది 10 1 జా 10 10 జా, అప్పుడు ఇది వచ్చేసి ఏమవుతుంది సిపి ఈక్వల్ టు 6600. ఇది మల్టిప్లై చేద్దాము 10 లోపలికి, మైనస్ సిపి ఇంటూ 10. ఇది వచ్చేస్తే సిపి ప్లస్ 10 సిపి ఏమవుతుంది 11 సిపి ఈక్వల్ టు 6600 ఇంటూ 10. సో 11 1 జా 11 6 జా, అప్పుడు ఏమవుతుంది మనకు సిపి ఈక్వల్ టు 600 కదా, 600 ఇంటూ 10 ఏమవుతుంది 6000. సో 6000 వచ్చింది కాస్ట్ ప్రైస్ అనేది. అతని సెల్లింగ్ ప్రైస్ ఎంత 6600. సో అతని గెయిన్ వచ్చేసి 10% అన్నమాట. లేదంటే మనం డైరెక్ట్ ఇంకొకలాగా కూడా చేయొచ్చు, నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఈజీ మెథడ్లో కొంచెం, ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ 6600 అన్నాడు కదా, మనకి ఏమన్నాడు గెయిన్స్ అంటే ఈ ప్రైస్కి అమ్మినప్పుడు అతనికి 10% ప్రాఫిట్ వచ్చిందంట. సో అంటే మీనింగ్ ఏంటి, మనకి 110% ఈక్వల్ టు 6600 కదా, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 6600 కదా. సో అతనికి గెయిన్ ఎంత వచ్చింది ఈ ప్రైస్కి అమ్మితే 10% కాబట్టి నేను ఇక్కడ 110% ఈక్వల్ టు 6600 అని తీసుకుంటున్నాను. నాకు కావాల్సింది ఏంటి టోటల్ 100% ఎంత అనేది కావాలి. సో అప్పుడు ఏమవుతుంది, నేను 110 డివైడెడ్ బై 100, 110% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇది కదా, నాకు కావాల్సింది ఎక్స్. సో నేను ఇక్కడ 6600. సో దీన్ని ఇప్పుడు ఇది చేద్దాం, సాల్వ్ చేద్దాం చూడండి. 11 1 జా 11 6 జా, చూడండి ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, సేమ్ ఆన్సర్ వచ్చింది చూడండి 6000. సో 110% ఈక్వల్ 110% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 6600 కదా, నాకు కావాల్సింది ఏంటి 100% కావాలి. 100% కావాలి కాబట్టి నేను ఇక్కడ పర్సెంటేజ్ లాగా తీసుకున్నాను 100% కాబట్టి. అసలు ఇది ఎంత ఎక్సే కదా మనకు 100% అంటే టోటల్ ఎక్స్ వాల్యూనే కాబట్టి ఇక్కడ 6000. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏ పీస్ ఆఫ్ క్లాత్ విచ్ ఈస్ 10 meters ఇన్ లెంత్ ఈజ్ కట్ ఇన్ టు 2 pieces సచ్ దట్ ద లెంత్ ఆఫ్ ద 1 piece ఈజ్ ఈక్వల్ టు ద 1/4 ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద అదర్. ఫైండ్ ద లెంత్స్ ఆఫ్ ద 2 pieces. టోటల్ 10 meters కదా క్లాత్, దీన్ని ఎన్ని పార్ట్స్గా చేశాడు, ఏ కామా బి 2 parts అనుకుందాం. ఈ 2 partsగా చేశాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ఏమంటున్నాడు, ఈ ఏ అనే పార్ట్ లెంత్ ఎంత అంటున్నాడు 1/4 ఆఫ్ ద అదర్ అంటే 1/4 ఆఫ్ బి అనుకోండి. ఇది ఒక ఈక్వేషన్ మనకి. నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత, మనకి టోటల్ లెంత్ 10 meters. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ దీని నుంచి మనం బి ఈక్వల్ రాయొచ్చు కదా, బి ఈక్వల్ టు 4a అవుతుంది కదా. సో ఇక్కడ నేను ఈ బీని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఏ ప్లస్ 4a ఈక్వల్ టు 10. సో 5a ఈక్వల్ టు 10. అప్పుడు ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది, నాకు 2 meters వచ్చింది. ఏ ఈక్వల్ టు 2 meters వచ్చింది. మనకి ఏమంటున్నాడు ఆ లెన్స్ ఆఫ్ ద 2 piecesది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో బి ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 4a కాబట్టి 4 × 2 8 meters. ఏ అనే క్లాత్ ఏమో 2 meters ఉంది, 2 partsలో ఒక పార్ట్ 2 meter, నెక్స్ట్ ఇంకొక పార్ట్ 8 meter లాగా కట్ చేశాడు అన్నమాట. చూడండి ఇక్కడ మనకి ఒక పీస్ ఆఫ్ క్లాత్ 10 meters లెంత్ ఉంది, అయితే దాన్ని అతను 2 piecesగా కట్ చేశాడు. అవి ఈక్వల్గా లేవు, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 pieces అనేవి ఏమిచ్చాడు మన క్వశ్చన్లో, ఒక దాని లెంత్ ఎంత ఉందంట 1 piece ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద అదర్. 1/4 ఉందంట ఇంకొక దానికి. సో మనం ఈ కండిషన్ తీసుకొని ప్రాబ్లం సాల్వ్ చేసాము. నెక్స్ట్ ఇంకొకటి బి అనే అనుకుంటున్నాం కాబట్టి అది బి లాగానే ఉంటుంది. మనకి ఇక్కడ టోటల్ లెంత్ అనేది ఎంతనో తెలుసు, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 10 meters. సో దాని నుంచి నాకు ఇక్కడ ఏ ఫైండ్ అవుట్ చేశాను. ఏ తెలిస్తే మనకి బి కూడా తెలుస్తుంది కాబట్టి బి వచ్చింది. సో టోటల్ ఈ క్లాత్ మొత్తం ఎంత, ఒకటేమో 2 metersగా చేశాడు, ఒకటేమో 8 metersగా, టోటల్ 10 meters క్లాత్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కిరణ్ ఎలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days and Aman can do the same in 10 days. If they start working together, in how many days can the work be completed? ఇక్కడ కిరణ్ అనే పర్సన్ ఒక వర్క్ సపోజ్ ఎక్స్ అనుకోండి, ఈ వర్క్ని 15 days కంప్లీట్ 15 days చేస్తాడంట. అదే ఒకవేళ అమన్ని తీసుకున్నాం అనుకోండి, అమన్ అనే వ్యక్తి సేమ్ వర్క్ని 10 daysలో ఫినిష్ చేస్తాడు. అంటే
ఇదందేమో 15 days, అంటే 15 daysలో కంప్లీట్ చేయగలుగుతాడు. అమన్ వచ్చేసి 10 daysలో సేమ్ వర్క్ని. అంటే ఇక్కడ ఒక్కరోజు ఎంత చేస్తాడు కిరణ్, ఒక్క రోజులో ఎంత వర్క్ చేస్తాడు? 1/15 కదా కిరణ్ చేసేది. కిరణ్స్ 1 day వర్క్ ఎంత? 1/15. మరి అమన్స్ ఎంత అవుతుంది? అమన్స్ 1 day వర్క్ కూడా 1/10 అవుతుంది. సో మనకి ఏమంటున్నాడు, ఇద్దరు కలిసి చేసినప్పుడు ఎన్ని డేస్ పడుతుందని అడుగుతున్నాడు. సో ఇద్దరు కలిసి చేసినప్పుడు టుగెదర్ ఏమవుతుందంటే, టుగెదర్ చేసినప్పుడు ఈ రెండు యాడ్ అవుతాయి, 1/15 + 1/10. సో LCM 150 అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది 10 + 15. సో 25/150. 25 1 జా 25 6 జా. సో 1/6 వచ్చింది. అంటే మనం డినామినేటర్ ఇది వచ్చేసి మనకి డేస్ అవుతుందన్నమాట. సో 6 daysలో కంప్లీట్ చేస్తాడు. ఇద్దరు కలిసి 6 daysలో వర్క్ని కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ క్లాస్లో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సాల్వ్ చేసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.